ఇదిగో అనారోగ్యం గుండా ఉండి, అస్వస్థత గుండా ఉండి, ఇదిగో లేమిలో ఉండి, ఇదిగో నేను ఎందుకు బ్రతికినని చెప్పేసి ఆ బలహీనత గుండా ఇదిగో ఎన్నో మార్లు నేను జీవించి వృధా అని చెప్పేసి ఎన్నో మార్లు నిన్ను నువ్వు బలహీనపరుచుకొని స్థితిలో ఉండి ఈరోజు ఈ వాక్యం వింటున్నాయేమో, ఇదిగో కృప నేను విడిచిపోయిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నాయేమో, ఆయన కృప నిన్ను విడిచి పోలేదు కనుక ఇదిగో దేవుడు నీతో వాక్యానుసారంగా మాట్లాడుతుందంటే, ఇదిగో పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తలిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచి వెళ్ళదు, నీ మీద నా కృప నిన్ను విడిచి వెళ్ళదు అంటున్నాడు. ఇదిగో దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు నీకు ఇదిగో ఆధ్యాత్మికంగా, సామాజికంగా, భౌతికంగా ప్రతి దాంట్లో నా దేవుని కృప నిన్ను వెంటాడునుగాక. ఈ యొక్క ప్రాఫెసీ, ఈ యొక్క ప్రవచన వాక్కు నీ